మై డియర్ ప్రేక్షక దేవుళ్ళారా, ఈ సమ్మర్ అంతా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి కూల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాం. అందుచేత ఈ వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకుని మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారనుకోండి, మేము ఇంక చెలరేగిపోతాం. ఏమంటారు? అలాగే ఓకే. ఓరు బాబోయ్, అది గురక పోరుకొచ్చిన టాట్రా అంత సౌండ్ చేస్తున్నాడు బావా. బావా ఇదిగో బావా. ఏంట్రా నీ గొరక్కి సౌలు సిల్లడిపోతున్నాయి బావా, ఇద్దరు రావట్లేదే. నేను గొరకెట్టం ఏంట్రా? నాటకాలు ఆడుతున్నావా? నోరు మూసుకుని పడుకో. నేను కూడా అదే చెప్తున్నాను, ఆ నోరేదో నువ్వే మూసుకొని పడుకో అంటున్నాను. సరే పడుకుంటున్నాను. A few moments later. బావా ఇదిగో బావా, నీ గొరక్కి గోపులు అదిరిపోతున్నాయి బావా. రే, ఇంకొకసారి నిద్ర లేపావా గోబ బెదిరిపోద్ది. అది కాదు బావా. అబ్బో ఇప్పుడు వినపడదులేరా, పడుకో. ఏంటి సగం సగం వినపడుతుంది? ఫోన్లే ఎదోలది, వినిపించకపోతే వినిపించిపోయింది. ప్రశాంతంగా పడుకుందాం. ఆటగాడు కాల్ది ఏంటి మాయా పడుకుంటూ కొడతా? అలా దూరం వెళ్ళి పడుకోరా బాబు. ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు వేస్తున్నాం. తగలరా చోటు తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అసలే నాకు పెళ్లి కూడా కాలేదు. సర్లే మాయా. A few moments later. జర్రుంటే చచ్చిపోయాడు కదరా. ఆ పట్టేట్రా ఉడుం పట్లాగా. చెయ్యి ఏం ఫ్యామిలీరా బాబు. అల్లుడేమో అతుక్కుపోతున్నాడు, బాబేమో బావురు కప్పలా కొరకెట్టేస్తున్నాడు. అరే రాజు, సీరియల్ వచ్చే టైం అయింది, టీవీ పెట్టరా. ఇదిగో అమ్మకేమో సీరియల్ పిచ్చి, మొత్తం పిచ్చ పిచ్చ ఫ్యామిలీలా ఉంది. ఏం కర్మ వచ్చిందిరా దాసు నీకు. వీళ్ళ మధ్యలో పడుకోవడం కంటే బయట హాల్లో సాపేసుకొని సాపుకొని పడుకోవడం బెటరు. ఇదొకటి బంపర్ ఆఫరా. చే ఇద్దరడం మానేసి నేను దీన్ని తిప్పాల్సి వస్తుంది. అయినా దీని తప్పే ఉందిలే. మా బావ పెళ్లికి సారులో పెట్టిన ఫ్యాను ఎంతవరకు రావడమే ఎక్కువ, ఇంకేం తిరుగుద్ది. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఓసే నువ్వేమన్నా రవణ గోగులేటే? గోపుల దగ్గరకు వచ్చి గాని పాడితే నేను వినడానికి. ఆ లోపల అంతమంది ఉన్నారు కదే, వాళ్ళ దగ్గరికి వెళ్ళారే. నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను ప్లీజ్. చేదీనమ్మ, నిద్ర లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. దోల మీద దోలు తీరిపోతుంది నాకు.
కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏడు బావా, నువ్వు ముఖం కడుక్కోవాల్సింది నీళ్ళు నా ముఖం మీద కొడతావు. ఏరా రాత్రి పడుకొని సరిపోలేదా? కుర్చీలో కూర్చుని కునికెట్టేస్తున్నావు. రాత్రా ఎక్కడ పడుకొని ఇచ్చారు బావా? నువ్వేమో గాడ్జిల్లాలో కొరకెట్టేస్తున్నావు, ఆడేమో కరాటే కిట్లా కున్ఫు ఆడేస్తున్నాడు, ఇంకక్కేమో టీవీలో వచ్చే సీరియల్ లిస్ట్ అంతా చెప్పేస్తుంది. ఇంక ఇదంతా కాదు, బయటకు వచ్చి ప్రశాంతంగా పడుకుందాం అంటే ఆ ఫ్యాన్ ఏమో తిరగదు, దోమలేమో పోటాపోటీగా పాటల పోటీలు, వాటికి స్టేజ్ నా చెవే. ఇంకిన్ని దరిద్రాల్లో నేను ఎక్కడ బావా పడుకునేది? కొత్త కదరా, అలానే ఉంటది. ఓ 4 రోజుల్లో అన్ని అలవాటు అయిపోతాయి. 4 రోజులు కాదు కదా, 4 సెకండ్లు కూడా ఇంట్లో ఉన్నావు. నేను పోతాను. అదే బావా, అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్తాను అంటున్నాను. రారా బాబు రే, బయటికి రారా రే. మాయా, నువ్వు లిరిక్ తప్పు పాడుతున్నావు. తారారరే అది, తారారరే కాదు. నీ కరెక్షన్ లా బయటికి రారా, కడుపు లోపలంతా కరప్షన్ అయిపోతుంది. ఆగమాయా, ఇప్పుడే వచ్చాను లోపలికి. ఈజీగా ఇంకొక గంట పడుతుంది. ఏంటి గంట? బాత్రూమ్ లో పెంటేస్తున్నావా లేదా వంట చేస్తున్నావా? నువ్వు ఇలా మధ్యలో డిస్టర్బ్ చేసావు అనుకో, వచ్చేది కూడా వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకో గంట ఎక్స్ట్రా టైం పట్టేస్తుంది. ఛీ, ఏం కరం పట్టిందిరా బాబు. ఒరే, ఇంకో బాత్రూమ్ లేదేట్రా? ఈ బాత్రూమే మా నాన్నకి స్వచ్ఛ భారత్ లో శాంక్షన్ అయ్యింది. అప్పటి వరకు బయటికి వెళ్ళి వాళ్ళం. అందుకే నువ్వు కూడా సొంబెట్టుకుని ఆ తుప్పల్లోకి వెళ్ళిపో. తుప్పలా? ఏంట్రా నాకు ఈ తిప్పలు? సర్లే, ఏదో ఒకటి. అమ్మా, ఈ పుట్ట దగ్గర అయితే గుట్టుగా కానిచ్చేయచ్చు. ఈ సుఖాన్ని కోట్లు ఇచ్చినా కొనలేమే. మనకెవడబ్బా కోరస్ పాడుతున్నాడు? కాపాడండి నన్ను. నాగరాజు గారు, ఏదో తప్పు అయిపోయిందండి, క్షమించండి. కావాలంటే మొత్తం క్లీన్ చేసేస్తాను, దయచేసి నన్ను మాత్రం ఏం చేయకండి. అమ్మో ఏండి, ప్రతి నాగల చవితికి పుట్టలో క్రమం తప్పకుండా పాలు గుడ్డు కూడా వేస్తానండి. ఈ భక్తుడిని దయించి వదిలేండి బాబు, మీకు దండం పెడతాను. కదిలితే కాటేసరా ఉన్నాడు కాటరాజు. ఏదో చేసి ఎస్కేప్ అవ్వాలి. ఏం చేద్దాం? అమ్మా, సిటీలో తప్పైంది ప్రమాదం. కాటరాజు కాటేసి ఉంటే డైరెక్ట్ కాటికే వెళ్ళిపోవండి. ఏమైంది మాయా? కుక్కలు తరుముతున్నట్టుగా అలా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చా? కొత్త రాత్రి తిన్నది కక్కేస్తావు ఎదవా. తుప్పల కోసం వెళ్ళినప్పుడు పుట్ట కనపడితే దాని పక్కన కూర్చున్నాను. పెద్ద పాము వచ్చి నా పక్కన కూర్చుంది. జస్ట్ మిస్, ఏదో మతలబ్ చేసి ఎస్కేప్ అయిపోయాను. అయ్యయ్యో, నీకు ముందే చెప్దాం అనుకున్నాను మాయా, పుట్ట దగ్గరికి వెళ్ళకు పాము ఉందని. ఎక్కడ నువ్వు గాబర్లో మాట వినిపించుకోకుండానే పారిపోయావు. నా సిచ్యువేషన్ అలాంటిది లేరా. అయినా నువ్వేట్రా బాత్రూంలో గంటలు సూపర్ సింగర్స్ కి ప్రిపేర్ అవుతున్నాను మాయా. అదేటో గానీ బాత్రూమ్ లో పాడినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి. అందుకే అలా రికార్డ్ చేసేసి 4 మ్యూజిక్ డైరెక్టర్లు పంపించేస్తూ ఉంటాను. సరిపోయింది లేరా. సరే మాయా, నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చే తినేద్దాం. అలాగేరా బాబు, ఆకలి చంపేస్తుంది. అక్కోయ్ అక్కోయ్, ఎన్నాంగా వండేసావా? ఎప్పుడోరా. సూపరే, ఆలస్యం ఎందుకు బాబు, వడ్డించేయి. అన్నం వేసావు సరే, కూరేది? కూరెందుకురా? మరి అన్నంలో ఏం కలుపుకోవాలి? ఉత్తన్నం తినేదా? అదిగో ఆ పక్కనే ఉన్న గిన్నెలో గంజుంది, గంజన్నం తినేయడమే. ఏడు సర్దానవా? ఏరా వద్దా?
ఊరుకో బావా, నాకెందుకు వద్దు, సద్దన్నం తిట్టి ఎంత సెలవా. కాకపోతే అలా నంజుక్ ఏమైనా ఉంటే బాగుంటదని అడుగుతున్నాను. లేకేరా ఉంది. సర్లే, ఆవకాయ బద్దన్నం నాకు తినేయచ్చు. ఏటి బావ ఇది, ముగ్గేమన్నా వేస్తున్నాం ఇటుతోటి, పచ్చడితో చుక్కలు ఎడుతున్నాం. ఆ చుక్కల్నే చక్కగా నంచుకుని తినే. ఒకవేళ ఏమైనా చుక్క మిగిలిపోతే రేపు పొద్దున చద్దనంతా అదే నంచుకోవాలి. గ్రేవీ వరకు ఓకే, సింగిల్ ఆవకాయ బద్దన్న ఏ బావా. అన్న ఆవకాయ బద్ద ఓన్లీ ఆదివారమేనరా, మిగిలిన రోజులంతా ఈ గ్రేవీని ఆపుకోవడమే. ఆదివారం పూట ఎవడైనా చికెనో మటనో పెడతాడు, నువ్వు ఆవకాయ బద్దో సరిపెట్టేస్తున్నావు. పాడవ్వని పదార్థాలని ఇలా పొదుపుగా వాడుకోవాలరా బామ్మర్ది. ఇప్పుడు కాదులే, ఇవన్నీ నీకు పెళ్లి అయిన తర్వాత అర్థమవుతాయి. బావకి నిన్ను కట్టిపెట్టి నీ గొంతు కోసమే అక్క. ఏంట్రా? ఏం లేదు బావా, తింటున్నాను. బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నట్టు కొన్నావురా, టేస్ట్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఏదో నీ దయ్యమా ప్రాప్తి. సరేలే పద, అలా మార్కెట్కి వెళ్ళి వద్దాం. మార్కెటా? ఇంత ఎండలో మార్కెట్ ఏంటి బావా, సాయంత్రం చల్లబడ్డాకి వెళ్దాంలే. నువ్వేమన్నా నడుచుకుని రావాలేంట్రా, బండి మీద వెనకాల కూర్చోడమే కదా సరుపా. సర్లే బావా, వస్తున్నాను పదా. ఫ్యాక్టరీల పైప్ కన్నా ఈ బండి సైలెన్సర్ లోంచి ఎక్కువ పోగొస్తుంది. యారా దాసు, ఎలా ఉంది మా ఊరు, మా ఇల్లు, నా మర్యాదలు? బ్రహ్మాండంగా ఉన్నాయి బావా. ఏమీ లోటుపాట్లు లేవు కదా? ఏమైనా ఉంటే మొహమాట పడకుండా చెప్పురా, పర్లేదు. ఏం లేదు బావా. ఎంత సిరాగ్గా చెప్తున్నావంటే ఏదో ఉంది. వద్దులే బావా. అడుగుతున్నంటే చెప్పవు. మరి నేను చెప్పిన తర్వాత నువ్వేం అనుకోకూడదు. నువ్వేమైనా పరాయోడివేంట్రా అనుకోవడానికి? పర్లేదు చెప్పు. ఏ మాటకి ఆ మాట బావా. రోజు రోజుకి నీ పీనాస్తనం పరాకాష్ట పీక్స్కి వెళ్ళిపోతుంది. ఏమైంది బావా? ఏమోరా, దిగి చూస్తే గాని తెలీదు. సరే, ఆ త్వరగా చూడు బావా, ఈ ఎండలో ఎక్కువసేపు వెయిట్ చేయలేను. చూస్తున్నా. ఏం చూస్తున్నావు ఏటో. అయినా మంచి బండి కొనుక్కోవచ్చు కదా, ఈ డొక్కు బండి ఇంకా ఎన్నాలని వాడతావు. పోనీ ఏమైనా బీభత్సంగా ఖర్చు పెట్టేస్తావు అంటే రోజుకి ఇంటి ఖర్చులు 50 రూపాయలు కూడా అవ్వవు. దాసిందంతా ఏం చేస్తావు? అయినా ఈ బండి మీద కూర్చోడానికి సరే వచ్చేస్తుంది. నువ్వు ఎలా తోలుతున్నావో ఏటో. అరే దాసు, పెట్రోల్ అయిపోయినట్టు కొందరా. పెట్రోల్ ఉందో లేదో బయలుదేరే ముందే చూసుకోవాలి కదా. ఇప్పుడు చూడు, ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో అవస్థలు పడాల్సి వస్తుంది. సర్లే ఆగు, ఏదో ఆటోని పిలుచుకుని వస్తాను. ఆటో ఎందుకురా, అక్కడే పెట్రోల్ పంపు. నువ్వు 4 అడుగులు తోసేస్తే వచ్చేస్తుందిరా. ఈ ఎండలో నా వాళ్ళగా తోయడం నాకు కాస్త నడుము నొప్పిరా. అయితే బండి వదిలేసి వెళ్ళిపోదాం పదా. నేను ఇంకా నువ్వు పెద్ద పోటుగాడివి దీటిగాడివి అనుకుని ఇక్కడ దగ్గరలో నాకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే నీకు కట్ట పెడదాం అనుకున్నాను. ఇక నువ్వు ముందే ఇలా తేలేసొస్తే ఇంకా అంతే సంగతులు. ఈ మాట ఎంత లేట్ కింద చెప్తావా? ముందే చెప్పాలి కదా. నువ్వు బండి మీద కూర్చో, నేను దోచుకుంటూ వెళ్తాను. బ్రహ్మాండం చూసేస్తున్నారా బండి. నేను కూడా నీ వయసులో అంత చురుగ్గా లేను. A few moments later. ఇంకెంతసేపు పెట్రోల్ పంపు పక్కనే అన్నావు. బావా, కనీసం కూల్ డ్రింక్ అయినా చెప్పావా? కూల్ డ్రింకులు గట్ట మంచివి కాదురా. అసలుగా ఇంకా నీకు పెళ్లి కూడా కాలేదు. కొంచెం దూరం ముందుకు వెళ్తే చెరుకు రసం బండి ఉంటది, అక్కడ చెరుకు రసం ఇప్పిస్తానులే. ఈ లోపు ఆరాసం కారిపోతుంది. A few moments later. ఇంకెంతసేపు బావా? చెరుకు రసం రావట్లేదు, పెట్రోల్ పంపు రావట్లేదు. అర్రే మాటల్లో పడి చెరుకు రసం బండి దాటిసాంరా.
అవునా? అవునరా. సర్లే వెనక్కి బండితోయు చెరుకు రసం తాగి మళ్ళీ వద్దాం. వద్దులే బావా, పెట్రోల్ పంప్కి వెళ్ళిపోదాం. ఏదో చెరుకు రసం తర్వాతనే తాగొచ్చు. కనీసం ఆ నీళ్ళన్నా ఇయ్యి బావా. ఇస్తున్నాను రా. బాటిల్లో నీళ్ళు ఏమైపోయాయి బావా? ఎండ ఎక్కువ ఉంది కదరా, ఆవిరైపోయినట్టు ఉన్నాయి. నేను ఆవిరైపోయేలా ఉన్నాను. అబ్బే ఇంకెంత దూరం లేదురా. ఈ అప్పులా ఎక్కించాం అనుకో, ఆ కింద డౌన్ లోనే పెట్రోల్ బంకు. ఏ అప్పు? ఈ అప్పు అయిపోయింది నాకు కథం. తోసే. యారా పస అయిపోయిందా? ఇంకొక్క ఇంచు కూడా తోయలేను బావా. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? బయలుదేరే ముందు బండిలో పెట్రోల్ చూసుకోవాలని. కాదురా, బావతో మాట్లాడేటప్పుడు భయం భక్తితో పాటు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల. నాకు అర్థం కాలేదు బావా. అలాగే ఇంటికి నడుచుకుంటూ వచ్చే అన్నీ అర్థం అవుతాయి. అదేంటి పెట్రోల్ లేదన్నాడు, ఇలా వెళ్ళిపోయాడు. నాన్నగారు మాయేడి? తెల్లారు తిన్నది అరగలేదంట, నడుచుకుని వస్తున్నాడు. ఒరే అల్లుడు, కొంచెం తాగడానికి నీళ్ళిరా. అమ్మా, ప్రాణం లేచి వచ్చింది. అయినా నాకు తెలియకడుగుతున్నాను, ఎంత ఎండలో వాకింగ్ ఏంటి మాయా? పిచ్చి కాకపోతే. బేసిక్ గా నాకు వాకింగ్ చేయడమే సిరాకురా. మరి ఇంత ఎండలో ఎందుకు చేస్తానరా నేను? అదేంటి ఇప్పుడు చేసుకుని వచ్చావు కదేంటి? బండిలో పెట్రోల్ అయిపోయిందని తోయించాడురా మీ నాన్న 5 కిలోమీటర్లు. తీరా 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకొని ఇంటికి వచ్చాడురా మీ నాన్న. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. నువ్వేదో మా నాన్నకి పిల్లకలు టచ్ అయ్యే మాట మాట్లాడుంటావు, దానికి ఇలా రెవెన్యూ తీర్చుకున్నాడు. ఎంత సైకో ఫ్యామిలీ ఏట్రా ఇది. ఇప్పుడే ఏం చూసాలే మాయా, ముందు ముందు ఇంకా బాగా చూస్తావు. ఏం చూపించకండి బాబు, నీకో దండం, మీ ఫ్యామిలీకో దండం. అరే దాసు. ఏంటి ఏంటి? అయ్యో ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏం లేదులే అక్క, చెప్పు. మరేం లేదురా, కొన్ని బట్టలున్నాయి ఉతకాలి, సాయం చేస్తారేమో అని. అమ్మా, నాకు కొంచెం హోంవర్క్ రాసే పని ఉంది. ఈ లోపు నువ్వు మాయని తీసుకెళ్ళి సాయం చేయించుకో. నేను బట్టలు జాడించేటప్పుడు వచ్చి జాయిన్ అవుతానే. బాయ్ మాయా. సరేరా దాసు, నువ్వు దా. చేస్తాను గాని మరీ ఎక్కువ పని ఉంటే నా వల్ల అయితే కాదు. అబ్బే 4 జతలేన్రా. సర్లే పదా. ఏంటే 4 జతలు అన్నావు? ఇక్కడ చూస్తే 4 బకెట్లు నానబెట్టావు బట్టలు. అన్ని మీ బట్టలే, నావెక్కడున్నాయి? ఒక దాంట్లో నీవి, ఒక దాంట్లో నీ అల్లుడివి, ఇంకో దాంట్లో మీ బావవి. ఇన్ని బట్టలు ఉతకలేక చేతులు పడిపోతున్నాయి. మూసుకొని సాయం చెయ్యి. ఇందాకేమో అంత రిక్వెస్ట్ చేసింది, ఇప్పుడేమో రంకులు వేస్తుంది. సాయం చెయ్యమన్నానంటే చెయ్యందించడం కాదురా, ఆ బట్టలన్నీ ఆ బండకేసేసి బాదు. ఆ జీన్స్ ప్యాంట్ ఉతకడం నా వల్ల కాదు. బట్టలు ఉతకలా? త్వరగా త్వరగా కానీ కానీ. నా పని అయిపోయింది, నేను వెళ్తాను. ఇంకా మరి జాడించడం ఎవర్రా జాడిస్తారు? అడికి ఏదో హోంవర్క్ ఉందిరా, చిన్నపిల్లోడు చేసుకొని ఇంత పని చేసావు, ఇదో లెక్క. దా బోరింగ్ కొట్టు. అనవసరంగా వచ్చాను.
వెళ్తానే అక్క. ఆ నా బుజ్జి తమ్ముడు కదూ, ఆ బట్టలన్నీ మేడ మీదెళ్ళి ఆరేసేయమ్మా. ఇది కూడా నాకేనా? సరేలే, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కింద కచ్చింటికి వెళ్ళిపోవాలి బాబాయ్. నాడు విరిగిపోయిందిరా బాబోయ్. ఏమైంది మాయా అలా బొక్క బోరలో పడిపోయావు? కనిపించట్లేదేట్రా, మెట్ల మీద జారి పడ్డాను. అంత జాగ్రత్త ఎందుకు మాయా, చూసుకుని దిగాలి కదా. సర్లే పద లోపలికి, జండు బోర రాస్తాను. అబ్బా, నీ ఒక్కడ దగ్గర జాలిగుండే ఇంట్లో కొంచెం ఆ ఫ్యాన్ వేసి స్పీడ్ పెట్టరాళ్ళు. కాసేపు జారపడతాను. పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ అక్కడే పడింది ఎట్రా బాబో. ఏం చేసావురా? ఫ్యాన్ ఏంటి కింద పడిపోయింది? ఊడి కింద పడిపోయింది బాబా. అయినా స్టోర్ రూమ్ లో ఉంచాల్సిన సామాన్లు ఇలా సీలింగ్ ఎతికితే ఇలా నెత్తిని పడిపోతాయి. అది మా నాన్నగారి గుర్తుగా ఉన్న ఫ్యాన్ రా ఎదవా. స్టోర్ రూమ్ లో ఏమంటావా? స్టోర్ రూమ్ లో కాకపోతే స్క్రాప్ కొట్లో వేసేయి. మళ్ళీ అక్కడే తన్నాడు రా బాబోయ్. మర్యాదగా ఫ్యాన్ నీట్ గా బాగు చేయించు, లేదంటే ఆ సీలింగ్ కి నిన్ను కట్టి తిప్పుతాను. ఇక్కడ పచ్చడైన నా కాలు కనపట్లేదు కానీ ఆ పాడైపోయిన ఫ్యాన్ కనిపిస్తుంది నీకు. సర్లే బాబా, చేస్తాను. తంతే మురుక్కుంట్లో పడినట్టుగా ఈలింట్లో వచ్చి పడ్డాను నేను. నా వల్ల కాదు, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. ఉంటే చచ్చిపోతాను. అందుకే ఈ రోజు నైట్కే ఈ ఇంటి నుండి ఎలాగైనా పారిపోవాలి. మనం ప్లాన్ ఎత్తే మా బావ కాదు కదా, ఆ బాలయ్య బాబే వచ్చినా ఆపలేడు. బావ గాఢ నిద్రలో ఉన్నాడు. ఇదే సరైన టైం. గోడ దూకి పారిపోతాం. పట్టుకోండి దొంగేదవా, దోచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పట్టుకోండి. పట్టేసుకున్నాం. పట్టేసుకున్నారా? అలాగైతే ఓకే. అబ్బా సాయిరామ్, బెదర కొట్టేసావు కదే. విడుదల, ఈ దాసుగాడికి విడుదల. ఊరల్లగానే ఈ బండిని ఏట్లోకి ఇసిరేస్తాను. బ్రేక్ పట్టలేదేంటి సార్? అటు తప్పండి సార్. తప్పించుకొని వెళ్దామని పక్కకి జరగమంటావా? నేను అస్సలు జరగను రా. ఎవడ్రా నా బండిని గుద్దాడు? సారీ సార్, ఏదో బ్రేకులు ఫెయిల్ అయ్యి అలా అదుపు తప్పి జీపుని. బ్రేకులు లేని బండి మీద నువ్వు డ్రైవింగ్ చేయడం ఏంట్రా? బ్రేకులు లేని బండి నేను డ్రైవ్ చేయడం కాదు సార్. నేను డ్రైవ్ చేసిన తర్వాత తెలిసింది దానికి బ్రేకులు లేవని. అంటే ఏంట్రా, ఈ బండి నీది కాదా?
దొంగోడివా? కాదు సార్, బండి మాదే. నాకెందుకో నేను చూస్తుంటే అనుమానంగా ఉందిరా. ఆ పాకిస్తాన్ నుండి పారిపోయి వచ్చిన తీవ్రవాదుల్లో ఒకలాగా ఉన్నాం. నీ డ్రైవింగ్ లైసెన్స్, నీ ఆర్సీ బుక్, నీ పొల్యూషన్, నీ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, నీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, కరెంట్ బిల్లు, నీ క్యాష్ సర్టిఫికెట్ అన్ని బయటికి తీయరా. అవన్నీ ఎందుకు సార్? నాకే ఎందుకని అడుగుతున్నావా? చెప్పురా చెప్పు. ఒసామా బిన్ లాడెన్కి నీకు ఉన్న సంబంధం ఏంటి? అల్ ఖైదాకి నీకు ఉన్న కనెక్షన్ ఏంటి? తీవ్రవాదులకి నీకు ఉన్న సంబంధం ఏంటి? చెప్పురా. ఇది ఏ గ్రూపు? నా గ్రూపు ఓ పాజిటివ్ అన్న విషయం తప్ప ఇంకేది తెలియదు. మీరు ఏవో పేర్లు అడుగుతున్నారు. గట్టిగా మాట్లాడితే రాష్ట్రమే దాటలేదు. మీరు వేరే దేశాలతో లింకులు గెలిపేస్తున్నారు. సార్ ఏంట్రా? ఈ బండి మా వీధిలోని సబ్బు బియ్యం సుబ్బారావు గారి బండి అండి. కనీసం బండి మీద చేయనివ్వడు. అలాంటిది వీడికి ఇచ్చాడంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఇది దొంగే కొట్టుకొని వచ్చింటాడు. బాబోయ్, ఆ సగ్గుబియ్యం సుబ్బారావు గారు మా బావండి బాబు. మరి అలా అయితే పదరా, వెళ్ళి మీ బావని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం. బాబోయ్, ఆ పని అయితే మాత్రం చేయకండి, మీ కాలు పట్టుకుంటాను. నువ్వు భయపడుతున్నావంటే వాడు నీ బావ కాదు, నువ్వు వాడి బామ్మర్ది కాదు. నిజం చెప్పురా, నువ్వు దొంగవే కదా? కాదండి. వీడితో మాటలేండి సార్, బండి ఎక్కించండి, అన్ని అక్కడే తెలుసుకుందాం. ఒరే బీటు, నువ్వు నాకు ఆటలు వేస్తావేట్రా? నేను చెప్తున్నాను, ఆయన బండి ఎక్కించు. వద్దు సార్. ఈ టైంలో వచ్చారండి పాపారావు గారు. ఆడెవడో మీ బండేసుకుంటూ కనిపిస్తే ఆపాము. మీరేమో ఆడి బావంటున్నాడు. అందుకే కన్ఫర్మేషన్ కోసం తీసుకొచ్చాం. ఎవడాడు? సుబ్బారావు, ఇది నీకు తెలుసా? ఈ బండి మీదేనా? నాదే సార్. మరి వీడు? ఆ బామ్మర్దే సార్. ఫస్ట్ టైం ఇడి ముఖం చూసిన తర్వాత నా ఇన్వెస్టిగేషన్ రాంగ్ అయ్యింది. బీటు, ఇక్కడ మనకి ఇంక పని లేదు, పద వెళ్ళిపోదాం. బావా, మరేమో నీ గొరకవాళ్ళు నిద్ర పట్టట్లేదని అలా నైట్ రైడ్కి వెళ్ళాను బావా. దారిలో ఇలాగా పోలీసులు దొరికిపోయాను, పట్టుకొచ్చేసారు. ఎన్ని సంవత్సరాలు ఈ వీధిలో ఉంటున్నాను, ఏ రోజు కూడా ఏ పోలీసోడు నా గుమ్మం తొక్కలేదు. గుమ్మం తొక్కేదంటే బావా, ఆడు బయటే కదా ఉన్నాడు. నా ఇంటి పరిసరాల్లో కూడా రాలేదు. అలాంటిది నీ వల్ల ఈ రోజు ఈ క్షణం వచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటావు? నిద్ర రావట్లేదు కదరా నీకు? బైక్ మీద రౌండ్ లేయడానికి వెళ్ళావు కదా, ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు. నేను కూడా బెల్ట్ తో రౌండ్ లేద్దాం అనుకుంటున్నాను. అబ్బో,